హాయ్ వర్స్ వెల్కమ్ టు Tvs Tree Technologies. ఈ వీడియోలో మనం SQL కాన్సెప్ట్ సంబంధించినటువంటి జాయింట్స్ టాపిక్ అంటే ఏంటో చూద్దాము. ఓకే, జాయింట్స్ అంటే ఏంటంటే మనము జాయింట్స్ యూజ్ చేసుకొని మనము టూ టేబుల్స్ని కంబైన్ చేసి డేటా అనేది మనము తెచ్చుకోవచ్చు అన్నమాట. అది ఎందుకు యూజ్ అవుతుందంటే జాయింట్స్ అనే టాపిక్. ఇప్పుడు సపోజ్ ఒక ఎంప్లాయ్ అనే ఉంటాడు. ఎంప్లాయ్ అనేవానికి చాలా టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. వాటిని అన్నిటిని మనం ఒకే టేబుల్లో మెయింటైన్ చేయలేం కదా. సో ఆ డీటెయిల్స్ని మనము డిఫరెంట్ టేబుల్స్గా స్ప్లిట్ చేస్తాం కదా. సో అంటే ఎన్ నెంబర్ ఆఫ్ టేబుల్స్గా స్ప్లిట్ చేసినప్పుడు మనకి సమ్ టైమ్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. లైక్ మనకి పలానా డేటా ఫ్రమ్ పలానా టేబుల్ నుంచి కావాలని. అలాంటి టైంలో ఏం చేస్తామంటే ఈ జాయింట్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం ఆ డేటాని రిట్రైవ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అది ఎలా అవుతుందంటే బేస్డ్ అపాన్ సమ్ కండిషన్స్. ఓకే, ఫస్ట్ ఇక్కడ జాయింట్స్ అంటే ఏంటంటే బై యూజింగ్ జాయింట్స్ వీ కెన్ కంబైన్ రోస్ ఫ్రమ్ 2 or more టేబుల్స్ బేస్డ్ అనే రిలేటెడ్ కాలం. ఈ రిలేటెడ్ కాలం ఉంది కదా, అంటే మనము ఆ డేటా ఎలా రిట్రైవ్ చేస్తాము అంటే మనకి టూ టేబుల్స్లో ఒక కాలం నేమ్ అనేది సేమ్గా ఉండాలన్నమాట. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఈ ఐడి అనేది సేమ్ ఉంది కదా. సో మనము ఇప్పుడు జాయింట్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం ఈ డేటాని రిట్రైవ్ చేయొచ్చు అనమాట ఇక్కడ. ఓకే, ఇందులో వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉన్నాయండి. అందులో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్నర్ జాయిన్ అని, నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ జాయిన్ అని, తర్వాత రైట్ జాయిన్ అని, తర్వాత ఫుల్ అవుటర్ జాయిన్, తర్వాత సెల్ఫ్ జాయిన్ అని 5 ఉన్నాయి మెయిన్గా. ఫస్ట్ వచ్చేసి ఇన్నర్ జాయిన్ అంటే ఏంటంటే ఇట్ డిస్ప్లేస్ మ్యాచింగ్ డేటా ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. అంటే ఈ రెండు టేబుల్లో మ్యాచ్ అయ్యే డేటాని కంప్లీట్గా మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, లెఫ్ట్ జాయిన్ నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ జాయిన్. ఇది ఏం చేస్తుందంటే డిస్ప్లేస్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్. అంటే ఇది లెఫ్ట్ టేబుల్, ఇది రైట్ సైడ్ టేబుల్ అనుకోండి. ఇది వచ్చేసి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఈ 1 2 3 అని ఎంప్లాయ్ ఉంది కదా, ఈ 3 డిస్ప్లే చేసి తర్వాత ఇక్కడ ఏవైతే మ్యాచ్ అవుతుందో అంటే ఇక్కడ 1 3 మ్యాచ్ అవుతుంది కదా. సో ఆ రెండు వాల్యూస్ని డిస్ప్లే చేసి ఇక్కడ మ్యాచ్ కానీ ప్లేస్ ఉంది కదా, అక్కడ వచ్చేసి నల్ వాల్యూ డిస్ప్లే చేస్తుంది. ఓకే, సిమిలర్లీ రైట్ జాయిన్ ఏం చేస్తుందంటే రైట్ సైడ్ నుంచి చెక్ చేస్తుంది. అంటే ఈ 1 4 3 డిస్ప్లే చేసి ఇక్కడ 2 అనే ప్లేస్లో నల్ వాల్యూని డిస్ప్లే చేస్తుంది. అంటే వైస్ వర్సా లెఫ్ట్ జాయిన్కి రైట్ జాయిన్కి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫుల్ అవుటర్ జాయిన్. ఇవి లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ ఉన్నాయి కదా, వీటిని లెఫ్ట్ అవుటర్ జాయిన్ అని రైట్ అవుటర్ జాయిన్ అని కూడా అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఫుల్ అవుటర్ జాయిన్ ఏం చేస్తుందంటే ఈ లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ ఉంది కదా, ఈ కండిషన్తో పని లేకుండా మనకి టోటల్గా మనకి మ్యాచ్ అయ్యే వాల్యూస్ అన్నిటిని డిస్ప్లే చేస్తుంది. అంటే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 1 2 3ని డిస్ప్లే చేస్తుంది. తర్వాత అది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెక్ చేస్తుంది. మ్యాచ్ అయితే ఆ వాల్యూస్ డిస్ప్లే చేసి మ్యాచ్ కాని ప్లేస్లో నల్ వాల్యూ డిస్ప్లే చేస్తుంది. సిమిలర్లీ ఈ రైట్ సైడ్ది మళ్ళీ డిస్ప్లే చేసి అంటే ఇక్కడ రిమైనింగ్ 4 డిస్ప్లే చేసి మ్యాచ్ కాని ప్లేస్లో నల్ వాల్యూ ఫిక్స్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెల్ఫ్ జాయిన్ ఏం చేస్తుందంటే ఒకే టేబుల్ సంబంధించినటువంటి డేటాలో అంటే దాంట్లో మ్యాచ్ అయ్యే డేటాని డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇది ఎలా అంటే సపోజ్ ఒక ఎంప్లాయీ ఉంటాడు, ఒక ఆర్గనైజేషన్ ఎంప్లాయీ ఉంటాడు. ఆ ఎంప్లాయీ అదే కంపెనీలో మేనేజర్ కూడా అయి ఉండొచ్చు కదా. ఓకే, అంటే సేమ్ ఎంప్లాయీ సేమ్ రోల్ అంటే మేనేజర్ కూడా అయి ఉండొచ్చు కదా ఒకే కంపెనీలో. అంటే అది సేమ్ టేబుల్ సంబంధించిన డేటానే కదా. సో అలాంటి టైంలో ఈ సెల్ఫ్ జాయిన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తామన్నమాట. ఓకే, వీటిని మనం ప్రాక్టికల్గా డిస్ప్లే చేసి చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే సెలెక్ట్ ఈ టేబుల్ నేమ్ మెన్షన్ చేసి టేబుల్ నేమ్ డాట్ మనకి స్టార్ ఇచ్చేసి అంటే అన్ని టేబుల్స్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను, అన్ని కాలమ్స్ని. ఇన్ కేస్ కనుక మీరు పర్టికులర్ కాలం డిస్ప్లే చేయాలనుకుంటే ఆ కాలం నేమ్ ఇచ్చేయండి ఇక్కడ. ఓకే, అండ్ కామా నెక్స్ట్ వచ్చేసి ఈ టేబుల్ నేమ్ డాట్ స్టార్ ఇచ్చాను. ఓకే, ఫ్రమ్ అని ఇచ్చి ఈ టేబుల్ నేమ్ మెన్షన్ చేసి మధ్యలో మనం ఏ జాయిన్ అయితే యూజ్ చేస్తామో ఆ జాయిన్ నేమ్ మెన్షన్ చేయాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆన్ అని కీవర్డ్ యూజ్ చేసి ఇక్కడ సేమ్ కాలం నేమ్ ఉంటుంది చూడండి, ఆ టేబుల్ నేమ్ డాట్ ఆ కాలం నేమ్ మెన్షన్ చేయాలి, అది ఈక్వల్ కండిషన్ యూజ్ చేసుకొని. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ మనము డిస్ప్లే చేసి చూద్దాం. ఓకే, నేనైతే ఆల్రెడీ ఇక్కడ సేమ్ డేటాని ఇక్కడ క్రియేట్ చేసి పెట్టాను. ఎంప్లాయ్ పర్సనల్ అని 2 టేబుల్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఇన్నర్ జాయిన్ అప్లై చేసి చూద్దాం. దీనికి చూసారా, ఇన్నర్ జాయిన్ అంటే ఏం చెప్పాను, మనకి 2 టేబుల్స్లో మ్యాచ్ అయ్యే డేటాని టోటల్గా మనకి డిస్ప్లే చేస్తుందని చెప్పాను కదా. సో ఇక్కడ ఏంది 1 1 3 3 మ్యాచ్ అవుతుంది కదా. సో ఆ వాల్యూస్ని ఇక్కడ టోటల్గా మనకి ప్రింట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ జాయిన్. ఇదేం చేస్తుంది, మ్యాచ్ కాని ప్లేస్లో ఆ వాల్యూని డిస్ప్లే చేసి ప్లస్ నల్ వాల్యూని మనకి ప్రింట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసారా, ఈ 2 4 మ్యాచ్ కాలే కాబట్టి
ఆ ప్లేస్లో ఏం చేసింది, ఇక్కడ నల్ అనే వాల్యూని అంటే ఏమీ డిస్ప్లే చేయలే, అందుకే అది నల్ అంటాము. ఓకే, నల్ అనే వాల్యూని మనకి ఇన్సర్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రైట్ జాయిన్. రైట్ జాయిన్ ఏం చేస్తుంది, వైస్ వర్సా టు లెఫ్ట్ జాయిన్. ఓకే, చూసారా ఈ 1 3 4 డిస్ప్లే అయింది, బట్ ఆ 2 అనే వాల్యూ డిస్ప్లే లేదు. ఆ ప్లేస్లో వచ్చేసి మనకి ఈ నల్ వాల్యూ అనేది డిస్ప్లే కావడం జరిగింది. ఓకే, ఫుల్ అవుటర్ జాయిన్ ఇదేం చేస్తుందంటే టోటల్గా 2 టేబుల్స్ డేటాని ప్రింట్ చేస్తుంది. మ్యాచ్ కాని ప్లేస్లో వచ్చేసి నల్ వాల్యూని డిస్ప్లే చేస్తుంది. చూసారా 1 3 తర్వాత ఇక్కడ వచ్చేసి 4 డిస్ప్లే అయింది, ఇక్కడ 2 డిస్ప్లే అయింది. మ్యాచ్ కాని ప్లేస్లో ఏమైంది, నల్ వాల్యూ వచ్చింది. ఇక్కడ మ్యాచ్ కాని ప్లేస్లో నల్ అనే వాల్యూ డిస్ప్లే అయింది. అది ఫుల్ అవుటర్ జాయిన్ అంటే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ జాయిన్. సెల్ఫ్ జాయిన్కి వచ్చేసి నేను ఇంకో టేబుల్ అనేది క్రియేట్ చేశాను. ఆ టేబుల్ మీకు చూపిస్తాను. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ మేనేజర్ అంటే ఎంప్లాయ్ మేనేజర్ అని ఇచ్చాను. ఓకే, సేమ్ డేటాని ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి బాగా అబ్జర్వ్ చేయండి, మనకి ఏ లైక్ రోస్ అదే వాల్యూస్ ఉన్నాయి కదా, ఎంప్లాయీది మేనేజర్ ఐడి ఏవైతే మ్యాచ్ అవుతాయో ఆ వాల్యూ ఒకటే డిస్ప్లే అవుతుంది, కానీ ఇవి డిస్ప్లే కావు ఇక్కడ. ఓకే, చూడండి ఇక్కడ సింటాక్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇక్కడ దీంట్లో ఇన్నర్ జాయిన్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. చూసారా ఇక్కడ ఓన్లీ ఈ ఫస్ట్ వాల్యూ ఒక్కటే డిస్ప్లే అయింది చూడండి, 1 సాయి. ఓకే, ఎంప్లాయీ ఐడి 1 అని. ఓకే, ఇది మనకి జాయిన్స్ కాన్సెప్ట్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ అనమాట ఇక్కడ SQLలో. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఫర్దర్ వేలో మనం డిస్కస్ చేద్దాము. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మీకు ఫర్దర్గా నేను అప్లోడ్ చేయబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.